యాక్చువల్లీ నిఖిల ప్రాజెక్ట్స్ గురించి మాత్రమే కాదు, ఎవ్రీ టైమ్ యూ టాక్, యూ ఫేస్ ద కెమెరా, ఆడియన్స్ని ఫేస్ చేసిన ప్రతిసారి ద స్మైల్ యూ గివ్ చాలా ఒక మంచి ప్లెజెంట్ ఆరా ఇస్తుంది మాకు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వాట్ రియల్ ఎస్టేట్ గివ్స్ యూ సార్? సో ఇప్పుడు మీరు 3 విషయాలు చెప్పారు, దీంట్లో ప్రస్తావించారు. నాట్ ఓన్లీ నిఖిల కన్స్ట్రక్షన్ కాకుండా వేరే వాటి గురించి కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీగా ఉండి బిల్డర్ అయ్యి ఇవాళ కన్స్ట్రక్షన్ రంగంలో మనం కొనసాగుతున్నాం. అలాగే ప్రతి మనిషి కూడా ఎవరైతే కొనుక్కుంటారో ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుక్కునే వాళ్ళు అలా 5-6 years కష్టార్జితంతో 20% డౌన్ పేమెంట్ చేసి 80% లోన్ తీసుకుని మళ్ళీ 15-20 years దాన్ని వాళ్ళు సంపాదించిన ఎర్నింగ్స్ తోటి కట్టాలి. సో అలాంటి విషయంలో మనం ఎప్పుడైతే పని చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రతి పైసాకి కూడా దాని వాల్యూ చేకూర్చే విధంగా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి. వాళ్ళ రూపాయి ఎక్కడ కూడా నష్టపోకూడదు. ఏ రకంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, టైం పరంగా కానీ, టైటిల్ పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత బిల్డర్ మీద, డెవలపర్ మీద ఉంటుంది. కాబట్టి నేను దాన్ని మనసా వాచా కర్మణ నమ్మి ఆ బాధ్యతను తీసుకుని అది డెలివరీ చేస్తున్నాను. ఆ కమిట్మెంట్తో డెలివరీ చేయడం గివ్స్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్ టు మీ.